నాయకులారా, మోడీ చెయ్యలేని పని, మోడీ పెద్ద బీసీని అని చెప్పుకుంటున్నాడు, బండి సంజయ్ చిన్న బీసీని అని చెప్పుకుంటున్నాడు. వీళ్ళిద్దరు 12 ఏళ్ళ నుంచి ప్రధానమంత్రిగా ఉన్నారు, ఏమన్నా చేసిండా? కానీ 12 నెలల మీ లెక్క తేల్చి రాహుల్ గాంధీ గారి మాట మీద బీసీ కులగణన నేను చేస్తే ఇవాళ నన్ను ఓడగొట్టమంటున్నాను. ఒకవేళ ఈ ఎన్నికల్లో అనుకోని తప్పిదం ఏదైనా జరిగితే బీసీ కులగణన చేసినందుకే రేవంత్ రెడ్డిని ఓడించిండ్రంటే అది మీకు నష్టమా లాభమా? మా బీసీ సోదరులను నేను ఈరోజు ఆలోచన చేయమని నేను అడుగుతున్నా. నేను మీకోసం కొట్లాడుతున్నా, నేను మీకోసం పనిచేస్తున్నా. నరేందర్ రెడ్డి గెలిచినా ఓడినా ఎమ్మెల్యేలల్లా ప్రభుత్వానికి వచ్చే ప్రమాదం లేదు. కానీ ఈ ప్రభుత్వం చేసిన నిర్ణయాలు ఈరోజు బీసీ కులగణన నరేందర్ రెడ్డి ఓడితే చేసింది తప్పని తప్పుడు ప్రచారం బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చెయ్యరా? మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ ఎస్సీ కేటగరైజేషన్ 30 ఏళ్ళ నుంచి మీరు కొట్లాడుతున్నారు. కృష్ణమాదిగ పోయి మోడీని కౌగిలించుకున్నాడు, మోడేమో కృష్ణమాదిగకు ముద్దు పెట్టాడు. సంతోషం, మన కృష్ణానికే పెట్టాడు ముద్దు. కానీ చట్టం ఎందుకు పార్లమెంట్లో పెడతలేడే కేటగరైజేషన్ మీద? సుప్రీంకోర్టు చెప్పింది కదా. మోడీ గారికి నిజంగానే ఈ ఎస్సీ కేటగరైజేషన్ మీద ప్రేమ ఉంటే, దళితుల పట్ల ఆపేక్ష ఉంటే, దళితులకు మేలు జరగాలనుకుంటే నరేంద్ర మోడీ గారు పార్లమెంటులో బిల్లు పెట్టి ఎస్సీ కేటగరైజేషన్ని చట్టబద్ధత ఎందుకు చేస్తలేడు? ఇవాళ ఎందుకు అడుగుతలేడు కృష్ణ మాదిగ గారు, కిషన్ రెడ్డి గారు అని నేను అడుగుతున్నా. ఇవాళ నేను ఎన్ని ఆటుపోట్లను ఎదుర్కొని షమీమ్ అఖ్తర్ కమిషన్ వేసి ఎస్సీ కులాల కేటగరైజేషన్ మీద నివేదిక తీసుకొచ్చి ఈ రోజు ఎస్సీ కేటగరైజేషన్ చేసి మీ ముందు నిలబడ్డా. కేటగరైజేషన్ చేసినందుకు ఇవాళ మీరు నన్ను శిక్షించదలుచుకున్నారా? వీళ్ళ మాటలు నమ్మి అని చెప్పి నేను ఎస్సీ సోదరులను అడగదలుచుకున్నా.